సూర్య అనేటటువంటి అబ్బాయిని సొంత స్నేహితుడు అసద్ హత్య చేసిన కథలో విచిత్ర మలుపులు తిరుగుతుంది. అసద్తో పాటు ఇంకొక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళ నలుగురు మంచి ఫ్రెండ్స్. ఈ సూర్య అనేటటువంటి అబ్బాయి వాళ్ళ అమ్మ ఈ సూర్య కానీ వీళ్ళు ఎలా వాదించేవాళ్ళు అంటే, ముస్లిములతో స్నేహం వద్దు అని మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడకండి, మేము బాయి అని గట్టిగా మాట్లాడుకునేవాళ్ళు. అదే సందర్భంలో ఈ అసద్తో ఒక అంశం దగ్గర డిస్ప్యూట్ వచ్చిందట. ప్రపంచంలో దేవుడు ఒక్క అల్లా మాత్రమే, అందరూ కూడా ఆయనకే విధేయత అన్నప్పుడు దానికి సూర్య వ్యతిరేకించాడట గతంలో. ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప అని చెప్పాడట. అదే ఇండియా సెక్యులరిజం అని చెప్పాడట. అప్పటి నుంచి ఈ అంతర్లీనంగా పెరిగినటువంటి వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొన్న బక్రీద్ రోజున ఈ గొర్రెల్ని ఎలా చంపుతామో చూసావా, తెలుసా నీకు అంటే, కుర్బానీ ఎలా చేస్తారో తెలుసా అంటే తెలియదు అన్నాడు. రమ్మనమని చెప్పి చూపెడతానంటే నాకు అక్కర్లేదు నేను చూడను అంటే కత్తితో పొడిస్తే ఆ పొడిచిన కత్తితోనే అతను పారిపోతా ఉంటే కింద పడిపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక వెళ్ళి మరి ముగ్గురు స్నేహితులు కలిసి అదే కత్తిని తీసుకుని మళ్ళీ ఇంకో 10 సార్లు పొడిచారు. ఇప్పుడు ఈ ఉదంతంలో బయటపడినటువంటి అంశం ఏంటంటే, అబ్దుల్ వాళ్ళ నానే ఈ ముక్క చెప్పాడట అతన్ని చంపమని. చంపితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, నువ్వు స్వర్గానికి వెళ్తే నీ కారణంగా మాకు కూడా స్వర్గం వస్తుంది, అమ్మా నాన్నలకు కూడా అని చెప్పాడట. నువ్వు ముజాహిదీన్ అవుతావు, తద్వారా స్వర్గం వస్తుంది అని చెప్పేసి. ఇది ఒకటి తేలింది. రెండవది వచ్చేటప్పటికి సీసీటీవీ ఫుటేజీలు చూస్తే ఈ అసద్తో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారని తేలింది. ఈ అసద్ ఏమో నిన్న ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. వాడిని మొహమాటం ఏం లేదు కదా, అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కదా. ఖాడా అనేటటువంటి ప్రాంతంలో ఇందిరాపురం దగ్గర గజియాబాద్లో వాడు బండి మీద వస్తుండగా ఇంకో స్నేహితుడితో కలిసి అక్కడ అడ్డుకున్నారు. ఆ పైన కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. కంటిన్యూగా ఈ ఉదంతం మాత్రం చర్చనీయాంశం అవుతుంది.